శాలరీ క్రెడిట్ మెసేజ్ రాగానే వచ్చే ఆ కిక్ నెల చివర్కల్లా ఎందుకు ఫొస్సైపోతుంది? సరే, ఈరోజు మనం మన ఫినాన్షియల్ గ్లో అప్ జర్నీ స్టార్ట్ చేద్దాం. మన బ్యాంక్ అకౌంట్ని సైలెంట్గా ఖాళీ చేస్తున్న ఆ చిన్న చిన్న మనీ మిస్టేక్స్ ఏంటో కనిపెట్టి వాటికి పర్మనెంట్గా ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. రెడీనా? లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నెల 1వ తారీఖు శాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్ చూడగానే వచ్చే ఆ హయ్యే వేరు కదా. కానీ ఆ ఆనందం కొన్ని రోజులే. తర్వాత స్విగ్గీ, జొమాటో, వీకెండ్ పార్టీలు, ఈఎంఐస్ అన్నీ అయిపోయాక బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే సీన్ మొత్తం రివర్స్. ఈ స్టోరీ మనందరికీ తెలిసిందే కదా. అయితే ఇకపై ఇలా జరగకుండా చూసుకుందాం. ఓకే, యాక్ట్ 1 ద డైలీ మనీ డ్రామా. అసలు మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఎక్కడికి మాయమైపోతున్నాయో ఓ లుక్కేద్దాం. ఇవి చూడ్డానికి చిన్నగానే అనిపించొచ్చు, కానీ నెల చివర్లో ఇచ్చే ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. మరి ఈ డ్రామాలో మెయిన్ విలన్స్ ఎవరో తెలుసా? ఒకటి, బడ్జెట్ అనే మాటే లేకుండా ఖర్చు పెట్టడం. రెండోది, ఒక్క ఈఎంఐ కదా బ్రో అనుకునే మన యాటిట్యూడ్. మూడోది, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. పదండి, వీటి పని పడదాం. ఓకే, ఫస్ట్ మిస్టేక్, బడ్జెటింగ్ అనే సిస్టమే లేకపోవడం. వీకెండొచ్చింది, సరదాగా సినిమాకు వెళ్దామనిపించింది. అంతే, ఓ 400 గల్లంతు. చిన్న అమౌంటే కదా అని లైట్ తీసుకుంటాం. ఆ తర్వాత మాల్లో ఏదో 50% ఆఫ్ కనిపించింది. వావ్, ఎంత బావుందో అనుకుని ఆ డ్రెస్ కొనేస్తాం. ఇంకో 2000 గాన్. ఈ లెక్కలన్నీ మనం అస్సలు పట్టించుకోం. కానీ నెల చివరికి వచ్చేసరికి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఒక మూలన కూర్చొని సైలెంట్ మోడ్లో ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న లీక్స్ అన్నీ కలిసి ఒక పెద్ద డ్యామ్నే బద్దలు కొడతాయి. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి రూపాయికి ఒక అడ్రస్ ఉండాలి. ఇక నెక్స్ట్, మన నేషనల్ ఎడిషన్ ఈఎంఐలు. ఫోన్ నుంచి వెకేషన్ వరకు అంతా ఈఎంఐ మయం. ఈ బై నౌ క్రై లేటర్ స్కీమ్తో మన ఫ్యూచర్ ఇన్కమ్ని ఇప్పుడే తాకట్టు పెట్టేస్తున్నాం. ఆలోచించండి, మన కష్టాన్ని ఈఎంఐకి ఇచ్చిపారేయటం ఎందుకు? ఈ స్లైడ్ చూడండి, అసలైన మ్యాజిక్ ఇదే. శాలరీ హైక్ రాగానే సూపర్, ఇక సేవింగ్స్తో తుమ్ము లేపొచ్చు అని మనం అనుకుంటాం. కానీ రియాలిటీలో ఏం జరుగుతుంది? అప్గ్రేడ్, పెద్ద ఫోను, ఇంకో కొత్త ఈఎంఐ, ఆస్తి పెరగదు, అప్పులు ఖర్చులు పెరుగుతాయి. ఇట్స్ అ క్లాసిక్ మిడిల్ క్లాస్ ట్రాప్. సరే, ఆ డైలీ డ్రామాను పక్కన పెడితే ఇప్పుడు అసలు సిసలైన మెయిన్ పిక్చర్ చూద్దాం. ఇన్వెస్టింగ్లో చేసే మేజర్ బ్లండర్స్. ఇవి చాలా సైలెంట్గా మన వెల్త్ని తినేస్తాయి. లాంగ్ టర్మ్లో అయితే మరీ డేంజరస్. ఫస్ట్, ఈ స్టోరీలో మెయిన్ విలన్ని పరిచయం చేస్తాను, ఇన్ఫ్లేషన్. ఇదేదో పెద్ద ఎకనామిక్ పదం అనుకోవద్దు. సింపుల్గా ఇది మన డబ్బుల విలువని టైంతో పాటు కరిగించేసే ఒక ఇన్విజిబుల్ మాన్స్టర్. ఈరోజు 100 రూపీస్కొచ్చే పిజ్జా నెక్స్ట్ ఇయర్ రాదు. ఇది మ్యాజిక్ కాదు, బేసిక్ మ్యాథ్, అది కూడా ట్రాజిక్ మ్యాథ్. ఈ చార్ట్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మన డబ్బుల్ని ఎఫ్డీలో పెట్టి అమ్మయ్యా సేఫ్ అనుకుంటాం. కానీ ఇక్కడ ఎఫ్డీ రిటర్న్ 6% ఉంటే ఇన్ఫ్లేషన్ 7% ఉంది. అంటే అర్థమేంటి? మన డబ్బులు పెరగట్లేదు, యాక్చువల్గా వాటి విలువ తగ్గుతోంది. సో డబ్బుల్ని దాచడం కాదు, పెంచాలి. ఇంకో క్లాసిక్ బ్లాండర్, రేపు స్టార్ట్ చేద్దాంలే అనుకోవటం. ఇన్వెస్టింగ్ని వాయిదా వేయడం అంటే బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సీన్ని మిస్ అవ్వడం లాంటిది. మెయిన్ ప్లాట్ పాయింట్ మిస్ అయిపోతే ఇంకేముంటుంది చెప్పండి? ఇన్వెస్టింగ్లో ఆ ప్లాట్ పాయింటే కంపౌండింగ్. ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ అంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇక ఇది ది అల్టిమేట్ స్కామ్. ఎవరో ఫ్రెండో ఏదో ఇన్స్టాగ్రామ్ పేజు చెప్పారని, బ్రో ఈ కాయిన్ కొను, టు ద మూన్, ఈ స్టాక్ 1 వీక్లో డబుల్ అని బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడం. దీన్నే ఫోమో ఇన్వెస్టింగ్ అంటారు. రీసెర్చ్ లేకుండా ఇలాంటి టిప్స్ ఫాలో అయితే డబ్బులు మూన్కి కాదు, పాతాళానికి పోతాయి. జాగ్రత్త. ఒక్క నిమిషం, ఇలాంటి ఫోమో ఫ్రీ, నాన్సెన్స్ ఫ్రీ ఫైనాన్స్ కంటెంట్ కావాలంటే జస్ట్ ఒక చిన్న పని, ఆ సబ్స్క్రైబ్ బటన్ని అలా క్లిక్ చేయండి. జస్ట్ సేయింగ్. సరే, ఇక పాయింట్కొచ్చేద్దాం. ఆల్ రైట్, తప్పుల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ నెగటివిటీకి బై చెప్పి సొల్యూషన్స్ మీద ఫోకస్ పెడదాం. మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి కొన్ని ప్రో మూవ్స్ చూద్దాం. ఇట్స్ టైమ్ ఫర్ ద గ్లో అప్. ఫస్ట్ అండ్ ఫర్ ఎవర్ మోస్ట్ ఇంపార్టెంట్ మూవ్, ఎమర్జెన్సీ ఫండ్. ఇది మన ఫైనాన్షియల్ ఫస్ట్ ఎయిడ్ కిట్. లైఫ్ ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇస్తే ఈ ఫండ్ మన లైఫ్ సేవర్.
సెటప్ చేయడం కూడా చాలా ఈజీ. మన 6 నెలలు ఖర్చులెంతో లెక్కేయండి. దానికోసం ఒక సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రతి నెల ఆటో డెబిట్ పెట్టేయండి. అంతే, పీస్ ఆఫ్ మైండ్ గ్యారంటీ. ఇదొక మేజర్ లెవెల్ అప్ సీక్రెట్. ఇన్సూరెన్స్ని, ఇన్వెస్ట్మెంట్ని ఎప్పుడూ కలపొద్దు. ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్షన్, మన ఫ్యామిలీకి ఒక సేఫ్టీ నెట్. టర్మ్ ఇన్సూరెన్స్తో తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవర్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది వెల్త్ క్రియేషన్, డబ్బుల్ని పెంచడానికి. రెండింటినీ కలిపితే అదొక కిచిడి అయిపోతుంది. కవర్ సరిపోదు, రిటర్న్స్ రావు. సో రెండింటినీ వేర్వేరుగా ఉంచడమే బెస్ట్. ఇంకో ప్రో టిప్, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని వినే ఉంటారు కదా, అదే డైవర్సిఫికేషన్. ఈ డోనట్ చాట్ లాగా మన ఇన్వెస్ట్మెంట్స్ని కొన్ని స్టాక్స్, కొన్ని మ్యూచువల్ ఫండ్స్, కొంచెం గోల్డ్లో ఇలా స్ప్రెడ్ చేయాలి. ఒకటి డౌన్ అయినా ఇంకొకటి మనల్ని సేవ్ చేస్తుంది. సింపుల్ లాజిక్, పవర్ఫుల్ రిజల్ట్. ఇక చివరిగా, కొంచెం బోర్ అనిపించినా ఫ్యూచర్ని సెక్యూర్ చేసే గోల్డెన్ రూల్స్. రిటైర్మెంట్ గురించి తర్వాత చూద్దాంలే అనుకోవద్దు, ఇప్పుడే చూడాలి. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ మన ఫైనాన్షియల్ ప్లాన్కి బ్యాక్ బోన్ లాంటిది. అండ్ ఫైనలీ, ట్యాక్స్ సేవ్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ వాడుకుంటే గవర్నమెంట్కి కట్టాల్సిన డబ్బుల్ని కూడా మన కోసం పని చేయించినట్టే. ఇవి చేస్తే ఫ్యూచర్లో టెన్షన్ ఫ్రీ లైఫ్ గ్యారంటీ. సో మనం డైలీ పైసా లీక్స్ నుంచి లాంగ్ టర్మ్ ప్రో మూవ్స్ వరకు అన్నీ చూసాం. ఈ జర్నీని కంప్లీట్ చేసి మన ఫైనల్ మనీ గ్లో అప్కి రెడీ అవ్వడానికి కీ టేక్అవేస్ ఏంటో చూద్దాం. ఇదంతా విన్నాక కొంచెం హెవీగా అనిపిస్తుందా? నో స్ట్రెస్. జస్ట్ ఈ 3 బేబీ స్టెప్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ఒక సింపుల్ 50-30-20 బడ్జెట్ ట్రై చేయండి. సెకండ్, జస్ట్ 500 రూపీస్తో అయినా పర్లేదు, ఒక ఎస్ఐపి స్టార్ట్ చేయండి. థర్డ్, ఎమర్జెన్సీ ఫండ్కి ఒక పిగీ బ్యాంక్ లాగా డబ్బులు వేయడం మొదలుపెట్టండి. ఈ చిన్న మూవ్స్ రేపు చాలా పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. సో ఇవన్నీ విన్నాక మనం తీసుకోబోయే ఫస్ట్ మనీ గ్లో అప్ మూవ్ ఏంటి? బడ్జెటింగ్ స్టార్ట్ చేయడమా, ఎస్ఐపి మొదలుపెట్టడమా, లేక ఎక్స్ట్రా ఈఎంఐని క్యాన్సిల్ చేయడమా? కింద కామెంట్స్లో చెప్పండి. అందరం ఒక కమ్యూనిటీలాగా కలిసి గ్రో అవుదాం. ఈ విషయాలు మన ఫ్రెండ్స్కి కూడా పనికొస్తాయనిపిస్తే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ లైఫ్లో కూడా గ్లో అప్ తీసుకురండి. ఈ కంటెంట్ నచ్చితే ఒక్క లైక్ కొట్టేయండి. ఇంకా ఇలాంటి నో నాన్సెన్స్ ఫైనాన్స్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆ గంట కూడా కొట్టేశారంటే నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అస్సలు మిస్ అవ్వరు. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే స్మార్ట్, స్టే రిచ్.